మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూ వలసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని కేదార్నాథ్ ప్రధాన అర్చకులు శివలింగ స్వామి సందర్శించారు. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన శివలింగ స్వామికి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ దేవాలయాన్ని సందర్శించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్, ఆలయ పూజారి బస్వప్ప తదితరులు పాల్గొన్నారు. विराजते हि गरलं गंगाजलं मस्तके वामांगे गिरिराज राजतनया जाया भवानी स्थिता नंदी स्कंद गणादिनाथ सहित श्री केदारनाथ प्रभु केदारांचल संस्थितो सततं కూర్యా సదా మంగళం కూర్యా సదా మంగళం. ఈరోజు బ్రహ్మరాంబ మల్లికార్జున క్షేత్రానికి వచ్చి ఇక్కడ దర్శనం పూజలు అయిన తర్వాత దర్శించుకొని ఇక్కడ బయటకు వచ్చి మా ఈ క్షేత్ర ఆలయ చైర్మన్ మల్లేశం గారు స్వాగతం చేసి చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వచ్చారంటేనే పూర్వజన పుణ్యం ఉంది. ఇక్కడ ఏదో ఒకటి పూర్వజన నుంచి సంబంధం ఉంది. మల్లికార్జున టెంపుల్ కంటే ఇదే పూర్వజన పుణ్యం ఉంది, సంబంధం ఉన్నందుకే ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకొని ఈ పూజలు నిర్వహించుకొని తో పాటు ఆ క్షేత్రానికి కేదార క్షేత్రం నుంచి చక్కగా ఇక్కడ ఈ మల్లికార్జున క్షేత్రానికి వచ్చి ఇక్కడ పూజించుకొని దర్శించుకొని ధన్యమైంది. ఎందుకంటే శివుడు ఒక్కడే, ఇక నామము అనేకం అన్నట్ల ఎక్కడ ఎవరి శక్తి ఎవరి భక్తి ఎక్కడుందో అక్కడ దర్శించుకుంటారు, పూజించుకుంటారు. అలాగే మా కేదార క్షేత్రానికి మనం ఉంటేవి ఇక్కడ వచ్చి ఈ మల్లికార్జున క్షేత్రానికి వచ్చి మనం పూజించి ఇక్కడ దర్శించుకుంటే మనకి ఎంత సంతోషం అంటే చాలా సంతోషం. పూర్వజన పుణ్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ ముందు చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాం ఇక్కడ. కానీ ఇప్పుడు అంతలో మధ్యలో చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చి ఈ దేవుడు దర్శించుకున్నామంటే మల్లేశం గారు పిలిపించి ఇంకా సన్మానించి మనకు రెండు ముచ్చట్లు చెప్పారు ఇక్కడ. ఎందుకంటే మన సంతోష పూర్వజనం మనకు ఇక్కడ వచ్చి కేదార్నాథ్ పూజారి అర్చకులు కూడా వచ్చి మన దర్శించి మన ఆలయానికి వచ్చి మనకు దర్శనం ఇచ్చారు. వాళ్ళ పూర్వజన పుణ్యం మనకు పుణ్యం దొరికింది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు ఏమేమో తప్పులు చేస్తారు. కానీ ఒక పుణ్యక్షేత్రానికి వచ్చి దర్శించుకున్న తర్వాత ఎవరో పుణ్యక్షేత్రం మహాత్ములు సంతులు పూజారులు కానీ వాళ్ళ దర్శించుకొని మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతానికి భావించుకొని వాళ్ళు ఇక్కడ మనకు పిలుచుకొచ్చి స్వాగతం చెప్పి ఈ సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. వాళ్ళకి ఉత్తరోత్తర మల్లికార్జున బ్రహ్మరాంబ ఆశీర్వదించి ఆయుష్య ఆరోగ్యం ఇచ్చి ఈ సదస్సులందరికీ మన ప్రతి ఒక్క మనిషి జీవులందరికీ ఒక కేదారేశ్వరుని మల్లికార్జున బ్రహ్మరాంబ కృపాశీర్వాదం చేసి మనకు ఆయుష్య ఆరోగ్యం ఇచ్చి కాపాడాలని కోరుతూ ఒక 2 నిమిషాలు ఓం. కేదార్నాథ్ నుంచి ప్రధాన అర్చకులు శివలింగ స్వామి మన బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయానికి రావడము మా అదృష్టం అది. ఎందుకంటే స్వాములు ఈ విధంగా కేదార్నాథ్ నుంచి ఇక్కడికి మా గుడికి వచ్చినందుకు మేము చాలా స్వామివారికి ధన్యవాదాలు తెలుపుతూ మా అదృష్టం ఈరోజు వచ్చినందుకు స్వామిని దర్శనం చేసుకున్నాం. మా అంచనా భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బీజేపీ నాయకులు మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి రంగంలో ముందుకు వెళ్ళాలి అంటే నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు శంకర్ గౌడ్ తదితరుల బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోదీ నాయకత్వం రగన్న నాయకత్వం
సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద బీజేపీకి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించడం జరిగింది. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దళితరత్న జంజీరపు ఎల్లేష్ మాట్లాడుతూ తెలంగాణలో 3 ఎస్పీ రిజర్వ్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా మాలలకు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ ఓటమి దిశగా మాల మహానాడు పనిచేస్తుందని, ఎస్సీ జనాభాలో 50% ఉన్నటువంటి మాలల సత్తా చూపిస్తామని, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓటమి చెందడం ఖాయమని, ఎందుకనగా ఆయన మాలలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ నిరసన తెలపడానికి ముఖ్య కారణము బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లలో తెలంగాణలో మాలలకు 50% ఉన్నటువంటి మాలలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడము దురదృష్టకరము. మరియు ఇవి బీజేపీ చెప్పగానే చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది అంటే మాలలు మా బీజేపీ పార్టీకి ఓటు వేయకండి అని స్పష్టంగా చెప్తుంది. ఇప్పటికైనా మాలలారా చైతన్యంగా అండి. ఇదివరకే బీజేపీ పార్టీ ఎన్నడో 10 సంవత్సరాల కింద అయిపోయినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పును మళ్ళా బెంచి ఏర్పాటు చేసి ముందుకు తీసుకొచ్చింది. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే మాలలకు అన్యాయం చేసే పార్టీ ఏ పార్టీ అయినా ఉందంటే అది బీజేపీ పార్టీ అని మాల మహానాడు నుంచి ముక్త కంఠంతో ఈరోజు చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు మాలలు అత్యధికంగా పెద్దపల్లిలో మాలలు ఉన్నప్పటికీ అక్కడ సీటు కేటాయించకుండా మందకృష్ణ గారు వేరే ఈ ఉపకులానికి ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళతో కుమ్మక్కై ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాలలకు 2 సీట్లు ఇస్తే ఓర్చుకోవడం లేదు. అయ్యా, గత 5 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో మాలలకు ప్రాతినిధ్యం లేదు, మేము ఎన్నడూ మాకు సీట్లు ఇవ్వలేదు అని మేము ఎన్నడూ అది చేయలేదు. దీంతో స్పష్టంగా మీ వైఖరికి ఇచ్చుడు ధోరణి ఎవరున్నది, ఏడ్చే ధోరణి ఎవరుందనేది మన సోదరుడు గుర్తుంచుకోవాల్సిందిగా మాల మహానాడు నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాము. రానున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి ఒక్క ఊరుకు ప్రతి ఒక్క బస్తీకి వెళ్ళి మాలల ఓట్లు బీజేపీకి వేయొద్దని చెప్పి ప్రచారం చేయడానికి సిద్ధంగా మాల మహానాడు బృందం బయలుదేరుతూ ఉందని ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై మాల, జై మాల, జై మాల. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్డు రవాణా శాఖ, సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజుగారి హోటల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలన చేసిన పాపాలకు ఈ రోజు వారి కుటుంబమైన తన గారాల బిడ్డ కవిత తిహార్ జైల్లో ఉంది. తన కొడుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో, తన అల్లుడు మేడిగడ్డ కేసులో జైలుకు పోవడం ఖాయం. 9 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలకు ఇప్పుడు ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. రైతుల పొలాలు ఎండిపోవడం వాస్తవమే. వారు చేసిన పాపాలకు వర్షాలు తక్కువగా పడడం వల్ల కరువు ఏర్పడడం జరిగింది. కావున రైతుల పంట నష్టాలు అంచనా వేసి రైతులకు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ రైతు రాజ్యమని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. తదనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో శ్రీ మందుల సామిల్ గారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రేఖ చారిటబుల్ వారిని అభినందించారు. అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని 5 లక్షల మెజార్టీతో గెలిపించాలని,
అందుకు మనం అందరం కష్టపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీసీపీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇక్కడనే కృష్ణమూర్తున్నాడు ఒక మాట అడగండి. టీవీలో చూసిన ఈ పక్కకు రెడ్డి కూడా మధ్యరాల దగ్గర భార్య భర్త కొడుకు ఆయన కట్టెల మండిలో డ్రైవర్ నౌకరు చేసుకుంటా కూలినాలు చేసుకొని బతకానికి హైదరాబాద్ సికింద్రాబాద్ పోతే కాలి చచ్చిపోయి బూర్తి అయిపోయారు. నేను ఢిల్లీలో ఉండి టీవీలో చూసి కృష్ణమూర్తి చెప్పిన ఎమ్మెల్యే గూగుల్ పే చేసిన 2 లక్షలు ఇవి ఆ మీలో ఇంకొక కొడుకుని సాదుకుంటా అని చెప్పి కృష్ణమూర్తికి ఇచ్చి 2 లక్షలు ఇచ్చి పంపించిన ఆ ఉన్న ఒక కొడుకుని. నాగర్ కర్నూల్ భారతీయ జనతా పార్టీ అంటే 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తాను అని గొప్ప చెప్పుకుంటున్న పరిస్థితుల్లో 400 నుండి 4 సీట్లు కూడా రావచ్చని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ మాదిగ జోషిన్ చెప్పారు. ఆదివారం ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ మల్లు రవి పిలిస్తే పలికేవాడు అని, కేవలం ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని పిలిస్తే పలికేవాడని, ఏ అర్ధరాత్రి అవసరం ఉన్నా ఫోన్ చేస్తే బాధ్యతాయుతంగా స్పందించి రెస్పాన్స్ ఇచ్చేవాడని ఆయన అన్నారు. ఈరోజు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ముఖ్యంగా మన నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి పార్లమెంట్ అబ్జర్వర్గా ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇమ్రాన్ ప్రతాప్ రెడ్డి గారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నాకు వేయడం జరిగింది. దాంతోపాటు 7 మంది అసెంబ్లీ కోఆర్డినేటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన నాగర్ కర్నూల్ స్థానిక శాసనసభ్యులు రాజేష్ అన్న గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, మల్లు రవి గారికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. రేపు జరగబోయే కాలంలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా అనేటట్టు కనిపిస్తుంది ప్రజల్లో. బీజేపీ అనేది వాస్తవంగా 10 సంవత్సరాల ఒక రామ జన్మభూమి తప్పితే ఆ పేరు చెప్పుకుంటా ఏ యువకుడికి ఒక జాబ్ కానీ, ఏ యువకునికి ఏదైనా పోస్ట్ కానీ రావడం జరిగిందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జాబ్లు వచ్చినాయి. దాని తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ప్రైవేటీకరణ, రైల్వే ప్రైవేటు, టెలిఫోన్ ప్రైవేటు, ఎయిర్లైన్స్ ప్రైవేటు, మొత్తం కుంభకోణం చేసింది బీజేపీ పార్టీ. ఈరోజు ఒక ఆర్ఎస్ఎస్ పాలన, మతోన్మాద పాలన చేసి భయోందోళనకు భారతదేశ రాజ్యాంగానికి తీయాలని ఆలోచన చేస్తుంది బీజేపీ పార్టీ. అది అందరు గమనిస్తున్నారు. రాహుల్ గాంధీ న్యాయయాత్ర ప్రకారంగా కొన్ని వేల కిలోమీటర్లు నడవడం జరిగింది. దానికి ప్రజల మద్దతు రాహుల్ గాంధీ గారికి పెద్ద ఎత్తున ఉంది. రేపు జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి పెద్ద ఎత్తున గెలవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మన నాగర్ కర్నూల్ పార్లమెంట్లో పిలుస్తే పలికే మల్లు గారు ఏ వ్యక్తి, ఏ కులమైన, మాదిగా అనుకోండి, మాల అనుకోండి, క్రిస్టియన్ అనుకోండి, మైనార్టీ అనుకోండి, బైనోళ్ళు అంటే పకీరోళ్ళు అనుకోండి, అటువంటి నాయకుడు ఎవరు పోయినా పలికించే నాయకుడు అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మల్లు గారు ఉన్నారు. ఆ విధంగా అతనికి కొంతమంది దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు కూడా ఏ విధంగా ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇప్పించి తీసుకొచ్చిన ఘనత మల్లు గారికి ఉంది. రాత్రికి వచ్చేసి టెంట్ వేసి పడుకొని వాళ్ళకి ఇప్పించిన ఘనత కూడా మల్లు గారికి ఉంది. దయచేసి అసలు మాకు నోరు ఇప్పిస్తారు వాళ్ళు. అది ఇప్పకుండా జాగ్రత్త పడాలి. మళ్ళీ రేపు మంచిగా ఉండదు, అది పద్ధతి కాదు మీరు మాట్లాడేది. ఒక నాయకుడు మల్లు గారు ఏ విధంగా ఇక్కడ చాలామందికి హెల్ప్ చేసిన నాయకుడు ఉన్నాడు. దానికి మీరు కూడా సపోర్ట్ చేసి రేపు మా వెంబడి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చెప్తున్నాను. జై హింద్. జై గ్యారెంటీలు అమలు కాలేదు, 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఆల్రెడీగా 5 అయినాయి కదా, 5 అయినాయి కదా. బస్సు ఫ్రీగా ఎక్కి మా అక్క చెల్లెలు ఆల్రెడీ బస్సులు తిరుగుతూనే ఉండదు. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కూడా అది అయితేనే ఉంది. కరెంటు 200 యూనిట్లది అది వచ్చేసింది. ఆ తర్వాత 5 లక్షల రూపాయలతో ఇందిరామ ఇళ్ళది అది వచ్చేసింది. ఇంకొకటి 2500.
ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు అది అమలవుతుంది. 2500 ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయంటే అది కూడా ఇప్పుడు పెట్టేటి కూడా. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక గొప్ప మాట మాట్లాడారు. 3 నెలల పాలనకే రెఫరెండం ప్రకటించిన దమ్మున్న మొగడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ. 3 నెలలకే ఎవరైనా చెప్పగలుగుతాడా? నేను 3 నెలల పాలనలో నేను ఏవేవైతే చేసిన్నో వాటిని చూసి ఓటేయండి అని అన్న ఏకైక దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి, అది కాంగ్రెస్ పార్టీ. 3 నెలలకే రెఫరెండం అడిగిన మొగోడికి ఎవడన్నా ఉన్నాడా? బీఆర్ఎస్ నాయకుడు సూటిగా అడుగుతున్నాం, నువ్వు డబల్ బెడ్రూమ్ ఎన్ని ఊర్లలో కట్టినవు రా భయ్? నువ్వు ఆ ఊర్లలో పోయి కొట్టాడు, ఇవే వేయించుకో. ఇందిరామ ఇళ్లలో ఉన్న ఓట్లు మేము అడుగుతాం. బీఆర్ఎస్ నుంచి ఉన్న వ్యక్తులు, పోటీలో ఉన్న వ్యక్తులు బహుజనాన్ని తీసుకుపోయి, బహుజన వాదాన్ని తీసుకుపోయి దొరల కాళ్ళ కింద పెట్టేసి, బహుజనవాదాన్ని తీసుకుపోయి దొరల కాళ్ళ కాడ పెట్టేసి గౌరవం లేకుండా పోయి ఈడపోయి ఉండాలనుకుంటే ఆ ఎస్పీ పదవికి రాజీనామా చేసిన మన బహుజనవాదాన్ని చూసుకోవడం కానీ ముందే పోయిట్టు ఒక పని అయిపోయి. బహుజనవాదాన్ని దొరల కాళ్ళ కాడ దళితులకు నిత్యం పోడు నాశనం పట్టించిన కేసీఆర్ ఎంత అవినీతి, ఎంత అవినీతి. నిజానికి చెప్తున్న తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో జరుగుతుంది అనుకుంటే వాళ్ళ 10 ఏళ్ల కాలంలో ఏదో పట్టు ఏదో అయింది అనుకున్నాం. కానీ ఇప్పుడు అన్ని పేట పడుతుంటే ఇలాంటి వ్యక్తుల తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇంత గందరగోళం చేసింది, ఇంత నాశనం పట్టించింది. కాంగ్రెస్ వస్తే ఏమొచ్చిందయ్యా ఏమొచ్చిందయ్యా అని మాట్లాడుతున్నారు కదా దొంగలారా. కాంగ్రెస్ వస్తే ఏమొచ్చిందంటే స్వేచ్ఛ వచ్చింది. నాకు ఇక మిగతా ఏం అవసరం లేదు, బతకగలుగుతున్నాం, అన్ని దేవుడికి రెక్కలు ఉన్నాయి, కానీ స్వేచ్ఛ వచ్చింది. మీ పాలన. కూకట్పల్లి అల్లాపూర్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్స్ సబియా గౌసుద్దీన్, డివిజన్ అధ్యక్షులు ఐలయ్య, సీనియర్ నేతలు, మహిళా యువజన నాయకులు, ఉద్యమకారులు. ఆయన ఎవరు చూసి వస్తున్నాడంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్తే ప్రజలందరూ వినరు. మరి నేను ఒకసారి మాయమాటలు చెప్తామని వస్తున్నాడు. ఆయనకు మన మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధం ఏంటి? ఆయన హుజరాబాద్ ఉండే వ్యక్తి. మరి అక్కడ చెల్లని పైసా ఏడాది చెప్తుంది, అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెప్తుంది. మిత్రులాగా గుర్తుపెట్టుకొని అందరికీ చెప్పండి మన వాళ్ళకి. మరి హుజరాబాద్ నుంచి వెళ్ళి ఆయన కూడా హాయ్ హాయ్ చెప్పుకొచ్చిన హెలికాప్టర్ తీసుకొని వచ్చి మళ్ళీ బాయ్ బాయ్ అని చెప్పిపోయి మరి ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు. మరి ఇంకో చదవడం వస్తుంది, సునీత మహేందర్ రెడ్డి గారు మీ అందరికి తెలుసు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళే, అన్ని పోస్టులు అనుభవించారు వాళ్ళు. 3 నెలలకి ప్రభుత్వం లేక మరి 3 నెలల్లో కూడా రూపే లేకుండా మరి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో పోయి మరి వాళ్ళ డమ్మి టికెట్ ఒకటి తెచ్చుకున్నారు. ఆ డమ్మి టికెట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకురాలు జి నివేదితలు పర్యటించారు. వెస్ట్ మారేడుపల్లిలో నెహ్రూ నగర్ పార్కులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాకర్స్తో మాట్లాడి కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాగిడి లక్ష్మారెడ్డి కోరారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ను ప్రపంచ దేశాలు ప్రశంసించేలా అభివృద్ధి చేశారని రాగిడి లక్ష్మారెడ్డి వివరించారు. 6 గ్యారంటీలు అన్నది వారంటీ లేని గ్యారంటీలను తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు 6 గ్యారంటీలు కాదు 420 గ్యారంటీలు ఉన్నాయి. మరి ఇచ్చింది 1-2. ముఖ్యంగా మహిళలైతే ఎక్కడ పోయినా కూడా గుర్తు చేస్తున్నారు. మరి గ్యాస్ సిలిండర్ ఏదైతే 500 రూపాయలకి ఇస్తా అని చెప్పినరో ఎక్కడ ఎవరికి ఇచ్చింది లేదు, ఎవరికి ఇయ్యరు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి అప్పుడు ఎట్లయితే ఎలక్షన్స్ ముందు మాయమాటలు చెప్పినరో ఇప్పుడు కూడా మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మాయమాటలు చెప్తున్నారు.
మరి ఇంకో విషయానికి వస్తే మీ అందరికి తెలుసు, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బెల్ట్ షాపులు నడుపుతున్న వారిపై పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఆదేశాల మేరకు నగరంలో లైసెన్స్ లేకుండా మద్యం అమ్మకాలు జరుపుతున్న వారిపై దాడులు జరిపే వారి వద్ద నుండి మద్యం స్వాధీనం చేసుకుని పలువురిపై కేసులు నమోదు చేశామని ఏసీపీ నదిరాం నాయక్ తెలిపారు. ఈరోజు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మా ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో మొత్తం ఒక 4 ఇళ్లలో సోదా చేసి మరి దాదాపుగా 20-30 వేల రూపాయల భర్తీ చేసేటువంటి మరి IMFL లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళపైన కేసెస్ నమోదు చేస్తున్నాము. కేసెస్ నమోదు చేసి వాళ్ళని రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎవరైతే బెల్ట్ షాపులు నడిపిస్తారో, ఎవరైతే నాటు సారా అమ్ముతారో వాళ్ళపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కేసెస్ పెట్టడమే కాకుండా మరి వాళ్ళను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ బైండ్ ఓవర్ ఇంకా ఆ బైండ్ ఓవర్ పీరియడ్లో ఎవరైనా మళ్ళీ బెల్ట్ షాపులు రన్ చేసిన వేరే క్రైమ్లలో ఇన్వాల్వ్ అయితే మరి వాళ్ళ ఇచ్చినటువంటి బైండ్ ఓవర్ మరి క్యాన్సిల్ అయ్యి వాళ్ళని జైలుకు పంపించేటువంటి ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఎవరు కూడా మరి బెల్ట్ షాపులు నడవద్దు, మరి పోలీసులకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. గండిపోషమ్మ బోటింగ్ పాయింట్ను దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున ఆకస్మిక తనిఖీ నిర్వహించి పలు బోట్లలో అదనంగా ఉన్న ప్లాస్టిక్ కుర్చీలను స్వాధీనపరుచుకున్నారు. మరలా ఎవరైనా బోటు ప్లాస్టిక్ కుర్చీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బోటు నిర్వాహకులకు తెలిపారు. అలాగే బోట్లో డాన్సర్లకు ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. లేకపోతే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పైన